లోటస్ ఆసుపత్రిలో జాతీయ బాలల శస్త్రచికిత్స దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 19 ఏళ్ల లోటస్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ప్రస్థానంలో అత్యంత క్లిష్టమైన 468 పీడియాట్రిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. నవజాత శిశువుల వైద్యంలోనూ అద్భుత ఫలితాలను లోటస్ ఆసుపత్రి సాధిస్తుంది. తల్లి పిల్లల వైద్యం, నవజాత శిశువుల సంరక్షణ, చికిత్స, పిల్లల శస్త్రచికిత్సల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో లోటస్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది. ప్రతి ఏటా డిసెంబర్ 29న భారతదేశ బాలల శస్త్రచికిత్స పితామహుడు ప్రొఫెసర్ పీకే సేన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డేను నిర్వహిస్తారు. చిన్నారుల జీవితాలను రక్షిస్తూ సేవలందిస్తున్న బాలల శస్త్రచికిత్స నిపుణుల అంకితభావం, నైపుణ్యం, మానవత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. విశాఖలోని సిరిపురం లోటస్ ఆసుపత్రిలో జాతీయ బాలల శస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లోటస్ హాస్పిటల్స్ వైజాగ్లో 9 ఏళ్ల ప్రస్థానంలో అత్యంత క్లిష్టతరమైన 468 పీడియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. పిల్లల శస్త్రచికిత్సలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చీఫ్ కన్సల్టెంట్, నేనటాల్ పీడియాట్రిక్ లాప్రోస్కోపిక్ సర్జన్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ డాక్టర్ ముక్కవెల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో వైద్య బృందం ఎన్నో క్లిష్టతరమైన పిల్లల ఆపరేషన్లను నిర్వహించి చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించారు. సంక్లిష్ట జన్మతః లోపాలు, నవజాత శిశువుల అత్యవసర పరిస్థితుల నిర్వహణ, మినిమల్లీ ఇన్వాషన్, పునర్నిర్మాణ శస్త్రచికిత్సల వరకు చీఫ్ నేనటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పి సుమంతులతో పాటు అనస్థీషియా నిపుణులతో కలిసి ఎన్నో పీడియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. ప్రతి చిన్నారికి సేఫ్ సర్జరీ అనే నినాదంతో లోటస్ ఉమెన్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో పిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం గర్వంగా ఉందని డాక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. బాలల శస్త్రచికిత్సల సక్సెస్ రేటు అనేక రెట్లు పెరిగిందన్నారు. దీనిపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఖర్చుతో కూడిన చికిత్సను అందించేందుకు లోటస్ హాస్పిటల్స్ అంకిత భావంతో పనిచేస్తున్నాయని తెలిపారు. కేవలం ఒక్క శస్త్రచికిత్స విజయవంతం కావడం అంటే ఒక జీవితాన్ని పునరుద్ధరించడమేనని చెప్పారు. కుటుంబానికి భరోసా ఇచ్చి భవిష్యత్తును రక్షించే పనిలో తాము ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని వైద్యులు తెలిపారు. మరింత అంకిత భావంతో పనిచేసేలా ఇలాంటి వేదికలు పురుగొల్పుతాయని చెప్పారు. ఈరోజు మనం పీడియాట్రిక్ సర్జరీ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రపంచమంతా, ముఖ్యంగా భారతదేశంలో ఈ పీడియాట్రిక్ సర్జరీ డే అనేది 29వ తారీఖు డిసెంబర్ నాడు సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు ఒక విశేషం ఏంటంటే, చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి మెడికల్ బ్రాంచ్లో, కార్డియాలజీ అని, యూరాలజీ అని. అలాగే పీడియాట్రిక్ సర్జరీ డే అనేది ఒక స్పెషల్ బ్రాంచ్. దాని గురించి ముఖ్యంగా ప్రజలకు, పేషెంట్స్కి, మిగతా డాక్టర్స్కు, వైద్యులకి, వీళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం పీడియాట్రిక్ సర్జరీ డే అనేది స్థాపించారనమాట. ఇది డిసెంబర్ 29వ తారీఖున జరుపుతున్నాము. సో ఇందులో ఎందుకు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే, గత 20-30 సంవత్సరాల క్రితం వరకు ఈ పీడియాట్రిక్ సర్జరీ అంటే పిల్లల్లో వచ్చిన ఆపరేషన్లు అడల్ట్ సర్జన్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇలాగా రకరకాల వాళ్ళు ఆపరేషన్లు చేస్తూ ఉండేవారు. ఈ పీడియాట్రిక్ సర్జరీ విభాగం వచ్చిన తర్వాత పిల్లల్లో వచ్చిన డిసీజెస్ అన్నిటికీ పీడియాట్రిక్ సర్జన్స్ మాత్రమే ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఇది చాలా మటుకు అన్ని కాలేజెస్లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగం ఉంది. దీనికి కావాల్సిన స్పెషలిస్టులు కూడా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దీనిలో ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్స్ని ఈ పీడియాట్రిక్ సర్జరీ పిల్లల్లో ఆపరేషన్ చేసే నైపుణ్యతని వాళ్ళకి టీచింగ్ చేసే హాస్పిటల్స్ ద్వారా నేర్పిస్తున్నారు. ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జన్స్ అందరూ కలిసి ఈ పీడియాట్రిక్ సర్జరీ డే అనేది మొదలు పెట్టామన్నమాట. దీంట్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి వచ్చిన ఆపరేషన్ చేయవలసిన ఏమైనా కండిషన్ ఉంటే సరైన టైంలో మా దగ్గరికి రీచ్ అవ్వడం చాలా ముఖ్యమైన విషయం. సరైన టైంలో మా దగ్గరికి వచ్చిన తర్వాత వస్తే దానికి ఆపరేషన్ ద్వారా లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా నయం చేసి చాలామంది పిల్లల్ని బతికించే అవకాశం ఉంది. ఇంతవరకు మేము ఇక్కడి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన 9 monthsలో చాలామంది పిల్లలకి ఆపరేషన్ ద్వారా నయం చేసి దగ్గర 500 మంది పిల్లల్ని మేము బాగు చేసి చక్కగా ఆరోగ్యవంతులు చేయగలిగామన్నమాట. దీనికన్నా ఏంటంటే, ఇక్కడ ఎప్పటి నుంచో మేము చేస్తున్న ఆపరేషన్లు 5-10 సంవత్సరాల నుంచి, మొత్తం 25 సంవత్సరాల నుంచి ఈ పీడియాట్రిక్ సర్జరీ చేస్తున్నాను నేను వేరే హాస్పిటల్స్లో.
నా దగ్గర ఆపరేషన్ చేసి పెద్దయిన పిల్లలు చాలామంది ఇప్పుడు పై చదువులు చదువుతున్నారు, కొంతమంది డాక్టర్లు అవుతున్నారు, కొంతమంది ఇంజనీర్లు అయ్యారు. అలాగా ఒక ఒక మదర్ ఒక పంజాబ్ నుంచి నాకు పంపించిన ఇన్ఫర్మేషన్ అది. ఆ బాబుకి నేను 20 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేయగలిగా అయిందనమాట. ఫుడ్ పైపు లేకుండా పుట్టిన వాళ్ళు, తర్వాత ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్తో పుట్టిన వాళ్ళు, రకరకాల ప్రాబ్లమ్స్తో పుట్టిన పిల్లలు చాలామందికి పిడియాట్రిక్ సర్జరీ విభాగం ద్వారా ఎంతోమందిని పిల్లల్ని నయం చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళి పెద్దవాళ్ళై ఎంతో ఆరోగ్యంగా జీవితం గడుపుతున్నారనమాట. మేము ఇక్కడ ముఖ్యంగా ఈ ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన చాలామంది పేషెంట్స్ని చుట్టుపక్కల నుంచి ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చారో వారందరికీ మేము సర్వీసులు అందజేసాము. నేను మా టీంలో నీనటాలజిస్ట్ డాక్టర్ శేషగిరి గారు, తర్వాత శ్రీనివాస్ గారు, మిగతా వాళ్ళందరం కలిసి ఒక యూనిట్లా పనిచేసి ఇక్కడ వచ్చిన కాంప్లెక్స్ డిసీజ్ ఉన్న పిల్లలందరికీ మేమందరం ఒక టీం లాగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరినీ రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేయగలుగుతున్నాం అనమాట. మేము చేసిన లోయెస్ట్ బేబీ 1.3 kg, నియర్లీ 1.5 kg ఉన్న బేబీకి కూడా సర్జరీ చేసాము. చేసి వాళ్ళు ఆ బాబు పెద్దవాడయ్యాడు, మామూలుగా చదువుకుంటున్నాడు మిగతా పిల్లలకి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అపోహలు ఉంటాయి. ఈ ఆపరేషన్ చేయడం వల్ల పిల్లలకి మెనస్థీషియా ఇవ్వడం వల్ల బ్రెయిన్ పాడవుతుంది, లేకపోతే ఆపరేషన్ చేయడం వల్ల వాడు ఆరోగ్యంగా ఉంటాడా, ఫ్యూచర్లో ఉండడా, లేదా వాడు ఉంటాడా లేదా అని చాలా అపోహలు ఉన్నాయి ప్రజానీకానికి. బట్ అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు వచ్చిన మెడికేషన్ చాలా సేఫ్ మెడికేషన్. The Secretary of the Pediatric Surgery Society of India. He has conducted many conferences here. So many pediatric surgeons all over the India has come to learn from him. And 5 years back ఒకసారి చేసాము. మరి ఈ ఇయర్ కూడా 2026లో కూడా ఇంకొక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ చేస్తున్నారు డాక్టర్ గారు. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ his services in the Lotus Women and Children Hospital here. అన్ని ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్స్లో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సర్జరీ ఉండదు, ఆ డిపార్ట్మెంట్ ఉండదు. బట్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్. అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ ఉన్న ఏదో జూనియర్ డాక్టర్స్ ఉంటారు. అండ్ హీ ఈజ్ వెరీ కమిటెడ్ పీడియాట్రిక్ సర్జన్. అండ్ హిస్ ప్యాషన్ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మినిమల్ హోల్ సర్జరీ అంటారు కదా, కుట్లు వేయకుండా సర్జరీ చేస్తారు కదా. చాలా కాంప్లెక్స్ సర్జరీస్ కూడా డాక్టర్ గారు ఎండోస్కోపిక్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు. అండ్ ఇండియాలో అట్లా సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసే కొంతమంది డాక్టర్స్లో ఈ డాక్టర్ గారు ఒకరు, శ్రీనివాస్ గారు ఒకరు. సో దట్ ఈవెన్ నాట్ ఓన్లీ అస్, ఇంక్లూడింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ గారి కోసము లాప్రోస్కోపిక్ సర్జరీ కాంప్లికేటెడ్ చేసుకోవడానికి ఇక్కడికి డాక్టర్ గారి కోసం వస్తుంటారు. వీఆర్ వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ హిస్ సర్వీసెస్. అండ్ హిస్ ప్యాషన్ ఈస్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ ఆల్సో ది యూరలాజికల్ సర్జరీ. అంటే పిల్లల్లో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ లేకుండా వాపులకి దానికి చాలా బాగా సర్జరీ చేస్తారు. అట్లాంటి సర్జరీ చేసిన చాలామంది పిల్లలు ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నారు. అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ హిమ్ లాస్ట్ 25 years. అండ్ ఈ 25 yearsలో చాలా సర్జరీస్, చాలా కథలుగా చెప్పొచ్చు అనమాట. అన్ని సర్జరీస్, అన్ని డిఫికల్ట్ కేసెస్ హ్యాండిల్ చేశారు. అండ్ దాని సక్సెస్కి ఒక కారణం ఏమంటే అతను ఫైనెస్. అంటే అతను ఒక సర్జరీ టేకప్ చేస్తే దాన్ని తరోగా వర్కప్ చేసి వాట్ ఈస్ ద బెస్ట్ టు బి డన్, ఇప్పుడు అర్జెంటుగా చేయాలా, సార్ చెప్పినట్టు తర్వాత చేయాలా, వాళ్ళ ఫాలో అప్, అండ్ అవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, యాజ్ యూ వాస్ టెల్లింగ్, టీమ్ వర్క్. ఇప్పుడు ఎన్ఐసీలో చేస్తే ఎన్ఐసీ డాక్టర్లు వాళ్ళు ఒకసారి ఆపరేషన్ ముందు పర్వాలేదు, బట్ ఆపరేషన్ తర్వాత ఒక 2-3 రోజులు చాలా క్రిటికల్ పీరియడ్. ఆ టైంలో మనం వాళ్ళని రక్షించగలిగితే తర్వాత ప్రాబ్లమ్స్ అవి తగ్గిపోతాయి. అండ్ ఆల్సో దే విల్ బి కంప్లీట్లీ నార్మల్ ఇన్ ద ఫ్యూచర్. లోటస్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పరిపాలనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.